హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ కొన్ని చోట్ల పాజిటివ్ టాక్ను, ఇంకొన్ని చోట్ల మిస్సెట్ టాక్ను సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్ల పరంగా మాత్రం ఓవరాల్ గా ఎక్సలెంట్ కలెక్షన్ ని జోరు చూపిస్తుంది. ఇక మూడో రోజు ఈ సినిమా వినాయక చవితి హాలిడే ఉండటంతో అన్ని చోట్ల కుమ్మేసిందని చెప్పాలి. తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో కలెక్షన్ పరంగా కుమ్మేసిందని చెప్పాలి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ మూవీ కొంచెం గ్రోత్ ను చూపించిందనే చెప్పాలి. కర్ణాటక, హిందీలో కూడా ఈ మూవీ మంచి కలెక్షన్లే అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా మూడో రోజు కొంతవరకు గ్రోత్ అయితే చూపించింది. ఈ మూవీ మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.45 కోట్ల దాకా షేర్ ని అందుకోగా, ఇక టోటల్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఒకసారి గమనిస్తే నైజాంలో 2.22 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 72 లక్షల దాకా షేర్ ని, ఇక టోటల్ ఆంధ్రాలో 1.81 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణలో 4.73 కోట్ల దాకా షేర్ ని, అలాగే 8.30 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగిన ఈ సినిమా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 17.27 కోట్ల దాకా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ గా మూడో రోజు 64 కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకుంది. అలాగే 31 కోట్ల దాకా షేర్ ను కూడా అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో 80.05 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 8.30 కోట్ల దాకా గ్రాస్ ని, కర్ణాటకలో 17.80 కోట్ల దాకా గ్రాస్ ని, కేరళలో 9.05 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.10 కోట్ల దాకా గ్రాస్ ని, ఇక ఓవర్సీస్ లో 99.65 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 234.99 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 109.80 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో తేగ్గా 3 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవాలంటే ఇంకా 77.20 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4వ రోజు సండే అడ్వాంటేజ్ కూడా ఉండటంతో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.